కంఫర్ట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. చూసారా, టెంపుల్స్లో ఉంటే ఎక్కువ ఇది. థాయిలాండ్ ఇదంతా ప్రోడక్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చాము. అదే థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఫర్నిచర్ ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా వీళ్ళు ఏర్పాటు చేశారు. దీంట్లో మనం చూసుకోవచ్చు థాయిలాండ్, ఇరాన్, కొరియా, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, దుబాయ్, నేపాల్, సింగపూర్ వీళ్ళంతా పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. మరి లోపల ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. నేను రెడీగా ఉన్నాను, మరి మీరు రెడీనా? సరే, లోపలికి వెళ్దాం రండి. సో ఇదనమాట, మనం లోపలికైతే వచ్చేసాము. స్టార్టింగ్లోనే డైనింగ్ టేబుల్ సూపర్గా ఉంది. చూడడానికైతే కలర్ కూడా లైట్ కలర్స్ అనమాట. చూద్దాము మరి. ఇంకా ఈ వీటితో ఫర్నిచర్తో పాటు ఇంకా చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. మరి ఫస్ట్ అయితే మనం ఇక్కడ డైనింగ్ టేబుల్ సెక్షన్, ఇదంతా కూడాను రౌండ్గా అట్లా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. సో ఈ ఫర్నిచర్ అంతా అహ్మదాబాద్ నుంచి తీసుకొచ్చారు వీళ్ళు. ఇక్కడ మనకి చూపించవచ్చు. అయితే ఇదెంత స్టోన్తో వచ్చిందండి. మనం ఎక్కువగా ఇవి యూజ్ చేయము. మనం ఇండియాలో అయితే స్టోన్ డైనింగ్ టేబుల్స్ అనేవి వాడకం లేదు అసలు. గోల్డ్ది వీళ్ళు అరేంజ్ చేశారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎంత 7-8 మంది కూర్చోవచ్చు. 8 సీట్స్ అనమాట. ఇది కూడా డిఫరెంట్ లుక్ అండి. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అవి డైనింగ్ టేబుల్స్. ఇది చైర్ చూసారా, ఎంఆర్పి వచ్చేసి 36,000 ఉంటే వీళ్ళు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నారు 22,000కి. ఎంతో కంఫర్ట్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. చూసారా, చాలా బాగుందన్నమాట. ఏంటంటే వీళ్ళు ఎక్కువ లైట్ కలర్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నీట్గా ఉంటుంది. సో ఎవరైనా సరే అంటే బాగా ఏమంటారు, విఐపీస్ ఇట్లాంటి వాళ్ళు, సెలబ్రిటీస్ వీళ్ళంతా ఎక్కువగా వాడేది లైట్ కలర్స్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. అందుకే వీళ్ళు ఎక్కువగా అదే కలర్స్కి ప్రిఫర్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఇదంతా అహ్మదాబాద్ నుంచి తెచ్చిన ఫర్నిచర్ అండి. ఇదంతా మనం చూసాం కదా. నెక్స్ట్ మరి ఏ స్టాల్ ఉంది, ఏ కంట్రీవి ఉన్నాయి మీకు చూపిస్తాను. వెళ్దాం పదండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫర్నిచర్ అంతా ఒక రాచరికాన్ని మనకి చూపిస్తూ ఉంది. రాజులు వాడినప్పుడు ఇట్లా ఉండేవని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ మరి దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏంటి అసలు? చెన్నై. వర్క్ అని చెన్నై అంటే వుడ్ వచ్చి మియాన్మర్ నుంచి తీసుకొస్తారు. అక్కడ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ చెన్నైలో మ్యానుఫ్యాక్చర్. ఇలా చెప్పండి. టెంపుల్ వర్క్ ఇది. ఉయ్యాల ఇది కంప్లీట్ సెట్, సోఫా, డైనింగ్ టేబుల్, ఇదంతా ఒక సెట్. ఓకే, కూడా అట్రాక్ట్ చేస్తుంది కాట్. అవును, అది ఎట్లా? అది ఫుల్ కాట్ వచ్చి మీకు సైజ్ వచ్చి 6x6.5. ఓకే, కింగ్ సైజ్. ఇక్కడ ఉంది 2,75,000 ఇస్తారు. ఇది అంటే ఆ వుడ్ ఏంటి? సేమ్ బర్మా టీక్. బర్మా టీక్ హ్యాండ్ క్రాఫ్ట్ చేస్తారు. మనం టెంపుల్ లో చెక్కలు కొట్టారు. అవును సార్, వాళ్ళే చేసేది. ఓకే, టెంపుల్ ఆర్కిటెక్చర్. ఓకే, వేరే వాళ్ళందరూ చేసే కైలేదు. అవును, రాదు కూడా. ఈ లుక్ అనేది రాదు. టెంపుల్స్ లో మనం చాలా గుళ్ళల్లో చూస్తూ ఉంటాము. వాళ్ళేనంట ఆ శిల్పాలు చెక్కే వాళ్ళే ఇది కూడా తయారు చేస్తున్నారు. మనకు అది కనిపిస్తుంది కూడా, ఎందుకంటే టెంపుల్స్లో ఉంటే ఎక్కువ ఇది సేమ్ వాళ్ళే చెక్కారు. అందువల్ల ఇంత అందంగా కనిపిస్తూ ఉన్నాయి.
కదా, వాళ్ళు మలేషియాది ఇదంతా సోఫా సెట్ అనేది. ఈ సోఫా సెట్స్ ఎక్కడైనా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి, అయితే ఏంటంటే ఇలాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఫర్నిచర్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇలాంటి చోట ఇట్లాంటి ఎక్స్పో ఒకటి నడిచినప్పుడు ఏమవుతుందంటే డిస్కౌంట్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇవి బయట ఒక 1,00,000 అట్లా ఉందనుకుందాము. అట్లాంటప్పుడు ఏంటంటే ఒక 10%, 20% వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కస్టమర్‌కి హ్యాపీయే కదా! ఎవరికైనా సరే కొంత అమౌంట్ అనేది తగ్గుతుంది, సేవ్ అవుతుందంటే ఎవరైనా హ్యాపీగా కొంటూ ఉంటారు. సో, ఈ ఎగ్జిబిషన్స్, ఫెస్టివల్స్ ఇదే బెనిఫిట్ ఉంటుంది. ఓకే. మనం ఇప్పటి వరకైతే ఇవన్నీ సోఫాస్ చూసాము. నెక్స్ట్ స్టాల్‌లో ఈ స్టాల్ కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎందుకంటే చూసారా ఇప్పుడు మీకు ఎందుకనేది అర్థమైంది. ఇదంతా వుడ్ ఎక్కువగా వీళ్ళు యూజ్ చేశారు. చూడడానికి చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. అంతా వుడ్. ఇది వీళ్ళదంతా వుడ్ స్పెషల్‌గా కనిపిస్తూ ఉందనమాట. ఇది మనకి ఏంటంటే మొత్తం లెదర్, చూడండి అక్కడ రాసి కూడా ఉన్నారు. వీళ్ళు లెదర్ ఇటాలియా ఫర్నిచర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇదంతా లెదర్‌తో కూడిన సోఫా సెట్స్ కానివ్వండి, ఇంకా డైనింగ్ టేబుల్, కుషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ప్యూర్ లెదర్‌తో వీళ్ళైతే ఇవన్నీ తయారు చేసినట్లు తెలుస్తుంది. ఈ స్టాల్ అన్నీ కూడా మొత్తం సోఫా సెట్స్, ఫర్నిచర్, డైనింగ్ టేబుల్స్ ఇవే వీటితోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది కూడా ఫ్యాబ్ వుడ్స్ అని చెప్పేసి ఎంఎస్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్, ఇది కూడా ఎంఎస్ ఫర్నిచర్స్ అని చెప్పేసి మెహదీపట్నంలో ఉంది. ఇది మాత్రం కొంచెం స్పెషల్, కొంచెం కాదు చాలా స్పెషల్. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి విల్లాస్ అట్లాంటివి ఉన్నప్పుడు మనకి స్పేస్ ఎక్కువగా ఉంటుంది. బాల్కనీ స్పేస్ అంటూ ఉంటాము కదా, ఆ స్పేస్లో మనం సూపర్గా డెకరేట్ చేసుకునే ఫర్నిచర్ అంతా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఇవి చూసుకుంటే ఇరానీ వాళ్ళ కార్పెట్స్ అండి. ఈ కార్పెట్స్ అనేవి ఈ మధ్య కాలంలో వాడకం చాలా ఎక్కువగా చేస్తున్నారు. ప్రతి ఇంట్లో మ్యాక్సిమం వాళ్ళ బడ్జెట్‌కి తగినట్టుగా కార్పెట్స్ అనేవి వాడుతూ ఉన్నారు. ఇవి అయితే ఇరానీ వాళ్ళు కాబట్టి కొంచెం స్పెషల్‌గా కనిపిస్తున్నాయి. చూడండి చాలా నీట్‌గా ఉన్నాయి. ఇవేంటంటే బెడ్స్ కింద కానీ, డైనింగ్ టేబుల్ కింద కానీ, బాల్కనీస్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎలా డెకరేట్ చేసుకోవాలో అలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కార్పెట్స్. ఇటు చూసుకుంటే ఇదంతా వుడ్ వర్క్‌తో వచ్చింది. ఇవి కూడా ఏంటంటే బెడ్, డ్రెస్సింగ్ టేబుల్స్ ఇవి కూడా చాలా డిఫరెంట్‌గా గోల్డ్ ఫినిషింగ్ వచ్చేలాగా ఈ వుడ్ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి డిజైన్స్ అనేవి స్పెషల్ అట్రాక్షన్‌గా ఒక ఇంటికే మంచి కళను తీసుకొస్తూ ఉంటాయి. ఇంటిలో మనం డెకరేషన్ అనేది ఎంతైనా చేసుకోవచ్చండి. వాటర్ ఫౌంటైన్స్ ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూసారా. కాస్ట్ వచ్చేసేసి 2000 నుంచి వీళ్ళు అంటే సైజెస్ ఉన్నాయి. స్మాల్, బిగ్, మీడియం అట్లా ఉన్నాయి. చూడండి ఇది చెయ్యి, ఇక్కడైతే ఈ పాప వాటర్ పోస్తున్నట్టు మనం ఇవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి ఫౌంటైన్ అనగానే ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కాబట్టి ఎక్కడ చూసినా మనకి ఇవే ఉంటాయి. కాకపోతే ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి బావులు అంటారు కదా, చాలా మందికి తెలిసి ఉంటుంది. వాటిలో వాటర్ని తోడినప్పుడు ఇట్లా వస్తున్నట్టుగా ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఇది అక్షయ ఇంటీరియర్స్ అంట. ఇవన్నీ కూడా గోల్డ్ ఫినిషింగ్ లాగా ఇచ్చారు. చైర్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా డైనింగ్ టేబుల్ లాగా చిన్న చిన్నవి, ఇంకా ఆర్ట్స్ కూడా ఉన్నాయి, వాల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా కొంచెం స్పెషల్గా కనిపిస్తున్నాయి మనకి, చూసుకోవచ్చు. వాల్ ఆర్ట్సే కనిపిస్తున్నాయి. ఇవన్నీ వాల్ ఆర్ట్స్. కలర్ కాంబినేషన్ అనేవి చాలా చాలా బాగా ఇచ్చేశారు. ఇది చూడండి, ఇదైతే నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఏనుగే కానీ వీటిపైన మత్స్యకన్యల్లాగా ఏంటంటారు దేవకన్యలు ఇట్లా దీన్ని ఇంత నీట్గా చెక్కారు. ఇది చాలా స్పెషల్ ఎలిఫెంట్ ఇది.
వాల్ డెకరేషన్ అనేది ఇది కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది చూడండి. ఇవి ఏంటంటే ఫైబర్ అంట, అట్లాగే వాటర్ ప్రూఫ్ వచ్చింది. ఇండోర్ అవుట్డోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నిజంగానే స్పెషల్గా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక మనకి స్టోన్స్ అనమాట. ఇవి అంతా స్టోన్ వర్క్తో వచ్చింది. అక్కడ రాధాకృష్ణులు అది కూడా వచ్చింది. అది మొత్తం ఇదంతా పాలరాయి అంటారు కదండి. ఈ స్టోన్ వర్క్ ఇదంతా కూడా మొత్తం స్టోన్ వర్క్. ప్రతి ఇళ్లల్లో కూడా గోమాత మనకి కంపల్సరిగా విగ్రహాలు చిన్నవైనా ఉంటాయి. ఈ పెద్దవి ఏంటంటే బాల్కనీస్, ఎక్కడైనా గార్డెనింగ్ అట్లాంటి చోట పనికొస్తుంది అనమాట గోమాత. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఒక అమ్మాయి డోర్ తీసుకొని వస్తున్నట్టు చాలా చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తుందండి. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర అయితే. ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. ఇవన్నీ ఎథనిక్ సెట్స్ అండి. చూసారా, రాధాకృష్ణుల ప్రేమకి చిహ్నంగా మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా రాధాకృష్ణుల బొమ్మలు అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఆ సోఫా సెట్ ఇదంతా ఒక సెట్ లాగా ఉంది. కావాలంటే సపరేట్గా కూడా వీళ్ళు సేల్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇది కూడా రాధాకృష్ణులే చూడండి. టాప్ ఎండ్ వర్షన్ మసాజ్ చైర్ ఆన్లైన్లో బుకింగ్ చేస్తే 4.85 lakhs ఉంది ఎంఆర్పి. ఇది థైలాండ్ ఎక్స్పో చేస్తూ ఉండేదానికి మేము 2.25 lakhsకి ఇస్తూ ఉంటాం. ఏంటి స్పెషల్స్? దీంట్లో స్పెషాలిటీ ఏమంటే మీకు ఫింగర్ ప్రింట్ వస్తుంది మేడం. డైలీ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అంతా ఉంటారు, హార్ట్ బీటింగ్ ఏముంది, పల్స్ ఎంత ఉంది అంతా చెకింగ్ చేసుకోవచ్చు. ప్లస్ సపరేట్గా ఇది తీసుకుంటే రిక్లైనర్ తీసుకునే అవసరం ఉండలేదు. ఇప్పుడు ఏజ్ పర్సన్ ఉంటారు, సపోజ్ ఇప్పుడు ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, పని చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాల, దానికి ప్రోడక్ట్ ఇది. ఎందుకంటే ఇది యూజ్ చేస్తే మీకు ఆకు ప్రెజర్ అవుతుంది. దీనివల్ల డయాబెటిక్, స్పాండిలైటిస్, స్లిప్ డిస్క్, సియాటికా నర్వ్ ప్రాబ్లం ఉంటే, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే, స్వెల్లింగ్ ఉంటే కంట్రోల్ అవుతుంది. 15 minutes మార్నింగ్ చేయాలి, ఇది 15 minutes నైట్ చేయాలి. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తే మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. మ్యూజిక్ తీసుకోండి. హీటింగ్ థెరపీ ఉంది, బ్యాక్ హీటింగ్ థెరపీ వస్తుంది. ఇప్పుడు లేడీస్ కి లంబర్ జాయింట్స్ లో అంత నొప్పి ఉంటుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇన్ని ఉన్నాయండి ఈ చైర్ లో స్పెషల్. ఇంకా ఆఫర్ ఏంటంటే 4 lakhs వీళ్ళు 2 lakhs కూడా ఆర్డర్ ఇస్తే వాళ్ళు పంపిస్తాం అంటున్నారు. చాలా చాలా బాగుంది. అన్ని దీంట్లో వచ్చేసి ఇది కూడా అంతేనండి. స్లిమ్ ఫిట్ కోసం ఎవరైతే వాకింగ్ చేద్దాం అనుకున్నారో వారు ప్రోగ్రామ్ని దీంట్లో సెలెక్ట్ చేసుకొని ఎన్ని నిమిషాలు నడవాలి, ఎన్ని నిమిషాలు పరిగెత్తాలి అవన్నీ కూడా మనకి చూడండి. స్టార్ట్ బటన్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ సెలెక్ట్, టైము, పల్స్, స్పీడ్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో మరి నెక్స్ట్ దానికి వెళ్దాము. ఇక్కడ ఏంటంటే సాయి క్రియేషన్స్ అని ఇవన్నీ డోర్ కర్టెన్స్, బెడ్షీట్ స్పెషల్గా వీళ్ళు డోర్ కర్టెన్స్ తయారు చేసి మరి అమ్ముతున్నారు. వీటిపైన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూసుకోవచ్చు. చూడండి, ప్లెయిన్ కావాలనుకున్న వాళ్ళకి ప్లెయిన్ ఉన్నాయి, డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి డిజైన్స్ కూడా ఉన్నాయి. కలర్స్ అయితే ఇంకా మంచి మంచి కాంబినేషన్, బ్లాక్, మెరూన్, రెడ్, చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్పెషల్ స్టాల్ అయితే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అదే ఇది ఏంటంటే సాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. వీళ్ళు చూడండి, ఇక్కడ అన్ని స్పెషల్గా కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ ఉంది, ఇవి చిరుత అని చూడండి, చాలా బాగా డిఫరెంట్గా డిజైన్ చేశారు. సంపాదించింది భద్రపరచుకోవడం ఎలా, అవే లాకర్స్. చాలా మంది బ్యాంకుల్లో పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన టెక్నాలజీతో ఇళ్లల్లోని లాకర్స్ ఓన్గా పెట్టుకొని, అది కూడా మనకి ఎంతో సెక్యూర్డ్గా ఉండే లాకర్స్, అది కూడా గోడ్రేజ్ కంపెనీ వాళ్ళు. మనకు తెలిసిందే, ఈ కంపెనీని మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో ఇయర్స్ నుండి ఈ కంపెనీ అయితే ఉంది వాళ్ళవి. ఇవన్నీ ఈ ప్రోడక్ట్ అంతా కూడా లాకర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇదేంటంటే చైర్, అట్లాగే డైనింగ్ టేబుల్, చిన్నపిల్లలు ఎవరైనా ఇంకా స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు దీనికి. బాగుంది. ఇది కూడా చాలా చాలా సింపుల్గా ఉంది, కాకపోతే బాగా యూజ్ అవుతుంది. కూర్చుంటాము, అది స్పేస్ లేదు అనుకున్నప్పుడు బ్యాక్ పెట్టేసుకోవచ్చు, రాసుకోవచ్చు, స్టోరేజ్ చేసుకోవచ్చు. చిల్డ్రన్స్ రూమ్లో అవి బాగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు, 2 పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు కింద పైన పిల్లల కోసం అనమాట.
ఓహో! దీని కింద ఇంకొక బెడ్ ఉంది. 3 బెడ్స్ అనమాట. ముగ్గురు పిల్లలకైతే ఇది యూజ్ అవుతుంది. చూసారా? ఇది ఉంది, ఇది ఉంది. దీనికి మళ్ళీ ఎక్కడానికి నిచ్చెనలాగా కూడా ఇచ్చారు వీళ్ళు. వీళ్ళ దగ్గర అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఈ ఫర్నిచర్ ఫెస్టివల్ అనేది థాయిలాండ్ ఫర్నిచర్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ మనకి ఇన్ని స్టాల్స్ తిరిగాం కదా, ఇక్కడ అసలైన థాయిలాండ్ మొత్తం ఇక్కడే కనిపిస్తోంది. మరి వాళ్ళు ఏమంటారో వాళ్ళతో మాట్లాడదాం. చూడండి, వీళ్ళు ఎక్కువగా బీచెస్ సైడ్ ఉంటారు కదా, అందుకే వీళ్ళు అంబ్రెల్లాస్ కూడా ఎప్పుడు పట్టుకొని తిరుగుతుంటారు. మరి వాళ్ళు ఏమంటారో వాళ్ళతోనే చెప్పిద్దాం. Hi everyone, myself Rudnika BP, and these are from Thailand, and these are made out of bamboo, and you can come and visit and you can grab the opportunity. Bye bye. Thank you. చూసారా, వీళ్ళు ఏంటంటే ఎక్కువ బీచ్ సైడ్ మనకు తెలుసు కదా, ఎప్పుడు బీచ్ల్లో పడి ఉంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే థాయిలాండ్ అనగానే మనకి మసాజులు గుర్తొస్తుంటాయి. వీళ్ళు సవాతిక ఒకటి నేర్చుకున్నాను. ఎలాగో థాయిలాండ్ ఎగ్జిబిట్ కాబట్టి, ఫెస్టివల్ కాబట్టి ఒక నమస్కారం అయినా పెడదావాలి, అదొక్కటే నేర్చుకున్నాను. ఇదిగోండి, ఇదంతా వుడ్. మనకి ప్లాస్టిక్ స్టీల్ తెలుస్తుంది కదా, వీళ్ళు వుడ్ వర్క్ మీద అంబ్రెల్లాను కూడా ఇంత అందంగా తయారు చేయొచ్చు. పెయింటింగ్ వేస్తారు. దీనికి ఒక అట్రాక్షన్ లాగా ఇది ఇచ్చారు, ఫ్లవర్ లాగా. ఇది కూడా ప్లాస్టిక్ అన్నమాట. బాగుంది, చాలా బాగుంది. ఎండకి వర్షానికి మొత్తానికి మనకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా థాయిలాండ్ వాళ్ళ షాప్ అండి. వీళ్ళు ఏంటంటే ప్రైజెస్ కూడా పెట్టారు. ఏంటి, హెయిర్ క్లిప్స్, అట్లాగే ఇవి మనం బ్రాస్లెట్ అంటాం కదా, ఇట్లాంటివి బ్రాస్లెట్స్ మహిళలకి, ఉమెన్స్కి ఏమేమి కావాలో, గర్ల్స్కి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి. మ్యామ్ ఉన్నారు మనతో పాటు, థాయిలాండ్ ఇదంతా ప్రోడక్ట్. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మ్యామ్ యువర్ ప్రోడక్ట్. Sadika, this from Bangkok. My stall is from Bangkok. We have like clips and jewelries, bows, hair accessories, like jewelry, earrings. We have everything like for girls only, and clips. This you can see. These are this thing, and you can see an upper side also. These are all we have collection, and you can go that side. We have more collection, 100 రూపాయలు అయితే ఇచ్చేస్తాం. and that's it. Thank you so much. సో ఇవన్నీ థాయిలాండ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవేంటంటే మనకి ఏంటి మనశ్శాంతిగా కొంచెం మ్యూజిక్ వినాలి అనుకుంటే ఈ బెల్స్ సౌండ్ మనకి కొంచెం రిలాక్సేషన్స్ ఇస్తాయి అన్నమాట. ఇంకా ఫ్లవర్స్, బొమ్మలు, పెంగ్విన్స్ చూసారా, అబ్జర్వ్ చేస్తే చాట. యాక్చువల్గా ఇది చూసారా, చాటకి డెకరేషన్ చేశారు. వీళ్ళ ఐడియాలు నిజంగా మెచ్చుకోవాలి. ఈ చాటకి పూసలు గుచ్చి ఒక ఆర్ట్ అవుట్ వేసి, ఇదేమో క్రాఫ్ట్ లాగా ఇట్లా మనకి ఏంటంటే అందంగా కనిపిస్తూ ఉంటాయి. అంతే, ఏం లేదు. ఇవన్నీ వీళ్ళు థాయిలాండ్ వాళ్ళు ఐడియాస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇక ఈ షాపు ఏంటి అంటే కొరియా వాళ్ళది. ఇదిగోండి, ఇక్కడ కొరియన్ గర్ల్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్లిప్స్ స్పెషల్గా చూసారా. ఇవన్నీ ఏంటంటే థాయిలాండ్ ప్రొడక్ట్స్ అండి. మొత్తం లేడీస్కి ఉపయోగపడేవి. క్లిప్స్ అన్ని కానీ, బ్రాస్లెట్స్, ఈ చిన్న బ్యాగ్స్, ఇవి కూడా హెయిర్కి సంబంధించినవి. ఇవి క్లిప్తో పాటు ఇట్లా పెట్టేసుకోవడమే ఈజీగా, రెడీమేడ్ అనమాట. బ్యూటీ ప్రొడక్ట్స్ అండి ఇవి, థాయిలాండ్ వాళ్ళవి. ఏంటంటే నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఆఫీస్ సిండ్రోమ్, ఇంకా బ్యాక్ పెయిన్, బ్లడ్ సర్క్యులేషన్స్, ఇవన్నీ ఆయిల్స్ కూడా ఉన్నాయి స్పెషల్గా. ఏవైనా పెయిన్స్ అట్లాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ స్పెషల్ ఆయిల్స్ అన్నమాట. అందులో బయోగ్రేట్ అనే ప్రోడక్ట్.
సో ఇక్కడ మనం చూసుకుంటే దుబాయ్ పర్ఫ్యూమ్స్ అండి, చాలా చాలా మంచి స్మెల్స్ వస్తున్నాయి. ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎక్కడైనా సరే మన ఇండియాలో డ్రై ఫ్రూట్స్కి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే 1000 kg అట్లా ఉంటుంది. మరి ఇవి ఆఫ్ఘనిస్తాన్ డ్రై ఫ్రూట్స్, మరి ఈ రేట్స్ ఎట్లా ఉన్నాయి, ఎలా అమ్ముతున్నారో అడుగుదాం. భయ్యా కితనే హై ప్రైస్ కేజ్? Yes, ma'am. These are all Afghanistan variety. ఆఫ్ఘనిస్తాన్. Yeah. These are Mamra almond, which is started from grade 1, white Mamra almond. వైట్ మామ్రా. Yeah. It has good nutrition value. Oil content is also good. Okay. 50 plus. And this one cost is 7,000 per kilo. 7,000. Yes, ma'am. And the lowest one, regular Mamra we have. This one is 3,500. Nutrition value is 40%. Oil content is 55. You can only press and see the oil. ఇట్లా నొక్కినప్పుడు ఆయిల్ వస్తుంది. ఇప్పుడు వైట్ చూసాం కదా, వైట్ ఏంటంటే దానిపైన పొట్టులాగా వచ్చింది, ఇదిగోండి. This is pure white. The skin అది is ప్యూర్ white. వైట్. అది ఎలా ఉందంటే జీడిపప్పులా ఉంది, ఇది బాదం పప్పు కదా. Then we have మనం black చూసినప్పుడు raisins. ఆయిల్ వస్తుంది. ఇంకా బ్లాక్ This one is wine grapes. వైన్ గ్రేప్స్. Yeah. ఓకే. This one is Kandahari grapes. Grade 1, grade 2. And one we have one special thing. It's from Mazar-e Sharif. This is also black one. The cost is 6,000 per kilo. Yeah, elaichi ma'am. Oh. This one is from Jalalabad. జలాలాబాద్. Yeah, Okay. Afghanistan province. Just smell it. చాలా బాగుంది. అంటే ప్యూర్ ఎట్లా ఉంటుంది, మందులు లేకుండా వాడితే అట్లా మంచి స్మెల్ వస్తుంది. కలర్ కూడా చూడండి, గ్రీనిష్ గా ఉంది. కలర్ కూడా చాలా చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇదంతా టర్కీ అండి, టర్కీ బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సో ఇప్పుడు అంతా ఏంటంటే ఫుడ్ కూడా కల్తీ అయిపోయింది. అందులో ఆయిల్స్ ఎక్కువగా మిక్స్ చేసి మనం తీసుకోవడం వల్ల అనారోగ్యాల పాలు కూడా అవుతున్నాము. ఆయిల్ లేకుండా వితౌట్ స్టీమింగ్ వాటర్ ద్వారా అది మనకి హెల్త్కి చాలా చాలా పనిచేస్తుంది. మరి ఇక్కడ ఎలా ఉడికించవచ్చు, ఇది కొత్తది సిస్టమ్ అయితే వచ్చింది, దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు సార్. ప్లీజ్. यस, हम लोग जो है कि बर्ग इंडस्ट्री से है, बर्ग इंडस्ट्री से है हम लोग जो है इसको बनाए, अपना ओन मैन्युफैक्चरिंग है। ये है ऑयल लेस कुकिंग है और इंडोर बारबेक्यू है। इसको हम पहले आपको गैस में रखना है, गैस में रखना है, फिर इसके अंदर 1 ग्लास वाटर डालना है। ఓకే, ఇది గ్యాస్ మీద పెట్టి 1 గ్లాస్ वाटर వాటర్ डाल के పోయాలి, फिर इसको దానిపైన रखना ఇది है। మూత उसके పెట్టాలి. बाद इसको हमने कुकिंग करना है। ఓకే. अब फर्स्ट हमने जो है ये पीनट्स है, Peanuts. ये रॉ पीनट्स को लाया बाजार से, पानी डाला, वॉश किया, पानी निकाल दिया, उसका बेसन, चिल्ली पाउडर, ड्राई मैंगो पाउडर एंड सॉल्ट Okay. सबको मिक्स किया और इसमें डाल के मैंने रोस्ट किया 7-8 मिनट्स हाफ kg। अब यहाँ पे ये नान बना रहा है, नान నాన్. 1/4 kg मैदा, 2 टीस्पून कर्ड, 1 pinch salt। ఓకే. No need to put baking soda, eating soda। వితౌట్ ఆయిల్ అనేది ఫుడ్ మనం ఊహించలేము అనమాట. బాయిల్ తీసుకునేవి, బాయిల్తో అయ్యే ఫుడ్ చాలా మంచిది ఆరోగ్యానికి. మన పాత రోజుల్లో అవే తినేవారు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు అంతా ఆయిల్ ఫుడ్లు, ఆయిల్ కూడా కల్తీలు అవ్వడం వల్ల ఇన్ని అనారోగ్య సమస్యలు. చూడండి, మనం చక్కగా నీటిలోనే ఆయిల్ వేయలేదు. अब इसी చాలా तरह ये బాగా पनीर చేశారు. टिक्का ఇది है, పన్నీర్ पनीर को मैरिनेट करना है। जब भी मैरिनेट करना है तो उसमें जो है 1 स्पून 2 स्पून ऑयल डाल के मैरिनेट करके इसमें रखना है। अब जितना बड़ा पनीर होगा उतना बड़ा कैप्सिकम, उतना बड़ा टमाटर, उतना बड़ा प्याज, लेकिन टमाटर का जो पल्प निकाल के इसमें मैरिनेट करके डालने का, तो आपका ये पनीर टिक्का हो जाएगा। అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా ఉన్నాయి. हाँ, 3190। नाउ ये एग्जीबिशन सेल 2500, 690 का डिस्काउंट है। ఓకే ఓకే. వాటిలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఏంటంటే 3000 పైన ఉంది, వీళ్ళు ఆఫర్లో ఇస్తున్నారు 2000కి. సో అదండి, మరి నెక్స్ట్ స్టాల్లో ఏముందో చూద్దాం. సో ఏంటంటే 5 minutesలో పిజ్జా, అది కూడా మనం మాట్లాడుతుండగానే బ్రెడ్ పిజ్జా అండి ఇది కూడా. సో చూసారు కదండి, ఎన్నో స్టాల్స్, ఎన్నో వెరైటీస్, అట్లాగే మనకి ఎప్పుడు దొరకనివి ఇక్కడ మనం చాలా చాలా చూసాము. మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఏంటంటే డిస్కౌంట్ ఇస్తున్నాయి కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఎవరైనా కొందాము అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇదేంటంటే ఎగ్జిబిషన్ ఈ మంత్ 18th నుంచి 21st వరకు వీళ్ళు రన్ చేస్తున్నారు.
ఇక్కడ హైటెక్స్లో. సో మీరు కూడా విజిట్ చేసి ఒకసారి మీకు నచ్చినవి షాపింగ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విశేషాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి మా దాత్రి టీవీ. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.